మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ 61 రోజుల కాలంలో సముద్రంలోని చేపలు గుడ్లు పెడుతున్నందున సముద్ర సంపదను దృష్టిలో ఉంచుకొని వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కొత్తపట్నం, నాగులుపల్పాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో 50 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. దాదాపు 1100 మోటరైజ్డ్ బోట్ల ద్వారా 5500 మంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లి వేట చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధించడంతో 2 నెలల పాటు మత్స్యకారులు వేటకు దూరం కానున్నారు. సముద్రంలో వేట నిషేధించిన కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా సహకరించాలని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. నిబంధనలకు విరుద్ధంగా వేటకు వెళితే ప్రభుత్వ పథకాలను కోల్పోతారని హెచ్చరించారు. వేట నిషేధ కాలానికి సంబంధించి ప్రభుత్వం భృతి విడుదల చేస్తే వెంటనే మత్స్యకారులకు అందిస్తామని జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రాదేశిక జలాల్లో అంటే బంగాళాఖాతంలోని ప్రాదేశిక జలాల్లో ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు వరకు 61 రోజుల పాటు సాంప్రదాయక తెప్పలు అంటే ఇంజను సహాయం లేకుండా వేట చేసేటటువంటి పడవలను మినహాయిస్తూ చేపల వేట నిషేధం అమలు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉంది. ఈ మేరకు అన్ని గ్రామాల్లోని మత్స్యశాఖ తరఫున పనిచేస్తున్నటువంటి సాగర్ మిత్రుల ద్వారా విఎఫ్ఏల ద్వారా మత్స్యకారులందరికీ తెలియజేయడానికి చర్యలు చేపట్టబడినవి. దీని మీద ఉల్లంఘనలు కనుక జరిగినట్లయితే వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇచ్చేటటువంటి రాయితీల్ని కోల్పోయేటట్టుగా చర్యలు తీసుకోమని పడతాయి. కాబట్టి మత్స్యకారులందరూ ఈ యొక్క వేట నిషేధాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాను. 380 ఇంజన్ లేని తెప్పలు అలాగే 900 చిల్లర ఇంజన్ సహాయంతో వేట చేసేటటువంటి మొత్తం సుమారు 5500 మంది వరకు మనకి వేట చేసేటటువంటి మత్స్యకారులు జిల్లాలో కలరు. వీళ్ళకి ఈ వేట నిషేధ భృతి ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మేము తక్షణం చర్యలు తీసుకొని అది త్వరితగతిన వారికి అందజేయడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. నిషేధ ఉల్లంఘన సమయంలో దాన్ని అంటే మనం అడ్డుకోవడానికి కమిటీలు బృందాలను ఏర్పాటు చేశారు సార్. స్థానిక అధికారులే ఉంటారండి. స్థానికంగా అక్కడ సాగర్ మిత్రులు అలాగే గ్రామ మత్స్య సహాయకులు అట్లాగే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఫంక్షనల్ ఆఫీసర్స్, జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్స్. వాళ్ళు ఈ యొక్క నిషేధాన్ని అమలయ్యేటట్లు మెరైన్ పోలీస్ వారి సహకారంతో అలాగే పంచాయతీరాజ్ అట్లాగే రెవెన్యూ అధికారుల సహాయంతో ఈ యొక్క నిషేధాన్ని అమలు చేస్తారు.